brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తన తండ్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ మీద ఇప్పుడు ప్రత్యర్థులంతా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీఆర్ఎస్ లో 4 స్తంభాలాట నడుస్తోందని ముందే చెప్పామంటోంది బీజేపీ. బీఆర్ఎస్ లో ముసలం తారాస్థాయికి చేరిపోయిందని, కవిత రాసిన లేఖతో ఆ లుక్కలుక్కలేంటో బయటపడిపోయాయంటోంది కాంగ్రెస్. కవిత లేఖపై ఎవరు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈ పార్టీలో ఆమెకు ఆల్రెడీ పొగబెట్టారని, ఆమెను బయటకు పంపిస్తున్నారని, ఆమె బయటకు పోవడానికి సిద్ధమైందని, బయటకు పోయి ఆమె దుకాణం ఆమె పెట్టుకుంటుందని చాలా స్పష్టంగా ఆ లెటర్లో చెప్పడం జరిగింది. ఇదంతా కూడా అవినీతి సొమ్ము పంపకాల్లో జరిగినటువంటి పంచాయతీయే. పదవుల్లో అన్నకే ఇస్తారు, ఆస్తులు అన్నకే ఇస్తారా? మరి నా జాగృతి కూడా టీఆర్ఎస్ అధికారం రావడంలో పనిచేసింది కదా, మరి నాకు అధికారంలో వాటా, పంపకాల్లో వాటా సరిగా రావడం లేదన్న పంచాయతీ ఈరోజు బయటకు వచ్చింది. ఈరోజు ప్రజల్ని, మీ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి, వాళ్ళని తప్పుదారి పట్టడానికి. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఇటువంటి ఒక లేఖ రాసి మీ ఫ్యామిలీ చుట్టూ, మీ కుటుంబం చుట్టే రాజకీయాలు తిప్పాలనే ప్రయత్నంలో ఇదొక భాగము. మీ పార్టీలో ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించారు. ఆ దాఖలాలు మేము గతంలో చూసినాము. ఇప్పుడు మీ పార్టీలో ఎవరు ఉండేటట్టు లేరు. రజతోత్సవం పేరిట జరిపిన సభలో బీజేపీని పల్లెత్తు మాట మాట్లాడుకుంటూ ఉండడాన్ని, కేసీఆర్ వైఖరిని కడిగేసిన తీరు చూస్తే మేము మొదటి నుంచి చెబుతున్నది, ఈరోజు ఆ కుటుంబ సభ్యురాలే చెప్పినటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాల్సిన సందర్భంగా కోరుతూ, భారతీయ జనతా పార్టీని మరింత మీరు గట్టిగా మాట్లాడవలసి ఉండే. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో పోయి ఉండవలసింది కాదు. దీనివల్ల ఈరోజు మనం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే చెప్పని ప్రజలలోకి వెళ్ళిపోయిందని చెప్పిన మాట ఏదైతే వారు చెప్పారో అది నిజమైనటువంటి సందర్భం. ఇప్పుడు మాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒంటి కాలుపై లేచే కేటీఆర్ గారు ఇప్పుడు సమానం చెప్పు మీ చెల్లికి ముందు ఉంటున్నా. బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ అంతర్గత పోరు మూడు ముక్కలాటగా కొనసాగుతున్నది. సో దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని చూడడం అనేది దుర్మార్గం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించలేదు. బీఆర్ఎస్లో నాయకత్వం మీద పోటీ, నాయకత్వం కొరకు పోటీ ఈరోజు మారుతున్న క్రమంలో తామ వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మనకు కనబడుతుంది. కాబట్టి మరి ఆప్షన్ దేన్ని ఎంచుకుంటాడు కేసీఆర్కి అది సంబంధించిన అంశం. కాబట్టి దీని విషయంలో కాంగ్రెస్ పార్టీని రాద్ధాంతం చేయడానికో ప్రచారం చేయడానికో వినియోగించొద్దనేది వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం.